వస్తుంది. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు నాకు ఒక్కటి క్లారిటీ ఉంది, అసలు ఎన్ఆర్ రింగ్ రోడ్ అనేది అసలు ఏంటది, అది అసలు దాన్ని ఏమంటారు, అప్రూవల్ అయిందా? ఆ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత అలైన్మెంట్ మార్చారా, లేకపోతే అలైన్మెంట్ మార్చిన తర్వాత ఫైనల్గా దాన్ని తీసుకున్నారా? అసలు ఇప్పుడు అది లైవ్లో ఉందా? ఈజ్ ఇట్ స్టిల్ ఇన్ లైవ్? సురేష్ గారు, మీరు ఒక క్లారిఫికేషన్ అడిగారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో ఆయనకి టికెట్ ఇవ్వట్లేదని తెలిసి వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసి ఆయన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పుడు వెళ్ళాడు. గన్నవరం వెళ్ళి ఆమెకి వెల్కమ్ చేసి దండేశాడు, శాలువా కప్పాడు, మీటింగ్లో కూడా పాల్గొన్నాడు. వారం రోజులకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసాడు ఆయన. మీరు అది మర్చిపోయారు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నీకు మన ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానులే, నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఉండి ఇక్కడ అది అంటే మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ఆయన ప్రకటన కూడా చేశాడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి. కానీ అది ఒకటి క్లారిఫై మీకు చేస్తా ఉన్నా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఆ తాడేపల్లి ప్లాన్లో జరిగేటువంటి వ్యవహారాలు. ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి మీరు అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ప్రతిపాదనే, దానికి ఏం బడ్జెట్ కేటాయించలా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా, 1 ఎకరం భూమి సేకరించలా, పేపర్ మీద ఓ ప్లాన్ వేశారు. ఆయన మాట్లాడించుకోండి సార్, ఆయనతో మాట్లాడించుకోండి. మధుసూదన్ రెడ్డి గారు, నేను కూడా ఎందుకు డౌట్ అడగాల్సి వచ్చిందంటే, లేదు ఇది కోర్టు ముందు మొదటిసారి వచ్చినప్పుడు కోర్టు మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. అది డౌట్ అవునా కాదా అని క్లారిఫికేషన్ తీసుకుంటున్నా. అది అసలు దానికి అప్రూవలే లేదు, ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరగలేదు, అది నేను విన్నాను. అవునా కాదా అని మరోసారి అడుగుతున్నా అంతే. మీరేమో ఒకవేళ మీరు ఒకసారి స్టడీ చేయండి, మళ్ళీ డిబేట్ పెడదాము, అప్పుడు వచ్చి ఇది తప్పని మీరు చెప్పొచ్చు. రఫీ గారు, ఇప్పుడు కోర్టులో కేసు ఇచ్చినప్పుడే కోర్టు అడిగింది, కోర్టుకి ప్రభుత్వం చెప్పింది అసలు ఔటర్ రింగ్ రోడ్డు మీద రూపాయి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలా, 1 సెంట్ సేకరించాలా. దానికి ఏదో లింగంనేని రమేష్ గారికి ఇంటి దగ్గర నుంచి అలైన్మెంట్ మార్చారని, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల క్రితం కొన్నటువంటి హెరిటేజ్ భూముల దగ్గరికి దాన్ని తీసుకెళ్లారని వాళ్ళు ఊహించుకొని కేసు పెట్టారు. కోర్టు దాన్ని పరిగణలో తీసుకోవాల. దాన్ని బలవంతంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఆయన వాంగ్మూలం తీసుకోకుండా తెల్లవారుజామున అరెస్ట్ చేసి ఏ రకంగా హింసించాడో, ఆ రోజు పెట్టిన కేసులన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు, ఏది కూడా ఆధారాలతో పెట్టింది కాదు. ఆ రోజు ఉండేటువంటి ఆఫీసర్లే ఆయన బెదిరించో నయానో భయానో, నేను మళ్ళీ వస్తే మీకు ఇంత డబ్బు ఇస్తా, మీకు ఈ ప్రమోషన్లు ఇస్తా అని చెప్పి అప్పుడు ఉండేటువంటి ఆఫీసర్ల చేత పెట్టించాడు. అవన్నీ కూడా విచారణలో ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడన్నారు. ఎక్కడ అవినీతి ఎంత చేశాడో చూపించాడంటే ఆ పనిలో ఉన్నామన్నారు. ఆ పనిలో ఉన్నామండి, ఎంక్వైరీ చేస్తున్నారు. మరి అరెస్ట్ ఎందుకు చేశారంటే మాట్లాడలే. అంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. ప్రజలు అన్ని విషయాల్లో ఎలర్ట్గా ఉండి వాళ్ళు చిత్తుగా ఓడించి 11 స్థానాలకే కూర్చోబెట్టారు. ఇవాళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టులో ఓడిపోయాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి. ఆయన వాదనలో బలం ఉంటే, అక్కడ అక్రమాలు జరిగితే సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్ కాకపోతే ఫుల్ బెంచ్ అడగండి. అది కూడా కాకపోతే ప్రపంచ న్యాయస్థానం జెనీవాలో ఎక్కడ ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళండి. మీ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా, మీరు అమరావతికి మీరు ప్రపంచ బ్యాంకే ఉత్తరాలు రాసిన వాళ్ళు కదా లోన్లు ఇవ్వద్దని చెప్పి, ఇప్పుడు మీరు ప్రపంచ స్థాయిలో కూడా వెళ్ళండి.
తప్పేముంది? మీ దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టు ఉంది కదా. సుప్రీంకోర్టు అనేక కేంద్ర ప్రభుత్వం జడ్జిమెంట్స్ ను కూడా కొట్టిపడేస్తుంది వాళ్ళు తెచ్చినటువంటి చట్టాన్ని. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు అతను ఎవరో ఆనంద్ అనేటువంటి పాస్టర్ హైకోర్టులో తీర్పు చెబితే కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు అదే చెప్పింది. పెద్ద సమస్య కూర్చుంది వాళ్ళ పాస్టర్లందరికీ కూడా. కాబట్టి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా జరుగుతుందో చూసుకుంటారు. అందులో ఏముంది? మీరు మంగళగిరి ఆ ప్రాంతాలందరిలో చెప్పండి, మైక్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ రింగ్ రోడ్లో ఇంత అవినీతి చేశాడు, ఈ రకంగా పొలాలన్నింటినీ కూడా తిప్పాడు. మా రాజశేఖర రెడ్డి మాత్రం హైదరాబాద్ రింగ్ రోడ్ని పాము మెలికల్లా చేశాడు తప్పితే రౌండ్ గా ఎక్కడ చేయలేదు. ఈయన రౌండ్ గా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కట్టాను, చంద్రబాబు నాయుడు కట్టాను. సాక్షి పేపర్ ఉంది, మీకు సాక్షి పేపర్ ఉంది. ప్రజలకు తెలియజేయండి. మధ్యలో ఇలా మాట్లాడితే ఏం మాట్లాడతామండి? చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు చేశాడని ప్రజల్లో చెప్పండి, మైక్ తీసుకొని. సాక్షిలో వేయండి. సాక్షిలో గుండెపోటు అని చెప్పి వేశారు కదా మీరు. వివేకానంద రెడ్డి గొడ్డలతో ఎలా చంపాడో జగన్మోహన్ రెడ్డి సాయంత్రం వచ్చి చెప్పాడు. ఎన్నిసార్లు కొట్టారు, ఏ రకంగా కమ్మౌట్ నుంచి, అప్పటి వరకు ఎవరికి తెలియదు. గుండెపోటే అనుకుంటున్నాం మేమంతా. రెండో రోజు చేశారు కదా, చంద్రబాబు చంపించాడు ఆయన చేతిలో కత్తి పెట్టి. మీ చేతిలో పేపర్ ఉంది కదా, ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగినటువంటి అక్రమాలు ఏంటో మీరు మైక్ పట్టుకొని తిరగండి, సాక్షిలో వేయండి, సాక్షి పేపర్లో వేయండి. ఇంకా మీకు 2-3 టీవీలు ఒత్తాసి పలికేటువంటి 3-4 టీవీలు ఉన్నాయి, వాటిల్లో కూడా చెప్పండి. ప్రజల్లో చైతన్యవంతంగా చైతన్యం తీసుకురండి. అందులో ఏముంది? సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, మైకుల్లో చెప్పడం కష్టం అది. దాని బదులు మీరు చెప్పిన 2 ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది. అదే జరుగుతుంది కూడా ఇప్పటి నుంచో. రైట్.